హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. ఎలా ఉన్నారంటే పార్క్కి వాకింగ్కి వచ్చాము. వెళ్తున్నాం రోడ్డు. ఈరోజు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే మన జీవితం పైన మన లైఫ్ జర్నీ. ప్రకృతిలో రోడ్డు మన ఇంట్లో నుంచి బయటికి రాగానే రోడ్డు మీదకి రాగానే రోడ్డుని చూస్తాం. మనకు కనిపించినంత వరకు స్ట్రైట్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది. జస్ట్ కనిపించే అంత అంటే ఉంటుందో ఒక 1/2 కిలోమీటర్, 15 మీటర్స్, 15-30 మీటర్స్ వరకు కనిపిస్తుంది కదా, బాగానే ఉంది. అలాగే మన జీవితం గడిచిన టైము, ఆ టైము ఎలా ఉంటుందో తెలియదు. తెలిసిన ఆ రూటు అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే, అది రోడ్డు వెళ్తూ ఉంటే మన పైన ఒక రోడ్డు సాఫ్ట్గా ఉంటుంది, ఒక రోడ్డు రౌండ్ రోడ్లు ఉంటాయి, యూటర్న్లు, అని వేలు అలా ఉంటాయి. అలాగే మన జీవితం కూడా మనం లేచి ఆఫీస్కి వెళ్ళి వచ్చి కష్టపడి డబ్బులు సంపాదించి ఆ జర్నీలో ఎన్నో వస్తాయి. అంటే నిన్న గడిచిన రోజు మళ్ళీ ఇంకోసారి రావాలంటే రాలేదు. కానీ కొంతమందికి యాజ్ ఇట్ ఈస్గా వెళ్తూ ఉంటాయి 1 వీక్ దాకా డైలీ. అలాగే అందుకని నడిచే జీవితం, కనిపించే రోడ్డు, దారి మనకి కొంచెం అలా వస్తూ ఉంటాయి అని చెప్తున్నాను అనమాట. ఈ దారి అంటే మనకు కనిపించినంత వరకే, కానీ ఈ దారి మళ్ళీ మన్నాడు మనకి ఈ దారి ఇలాగే ఉంటుంది అని తెలుస్తుంది. కానీ జీవితం అలా కాదు. నిన్నటి రోజు జీవితం మళ్ళీ ఇంకోసారి రావాలంటే రాదు. అందుకని ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి. అన్నీ ఓర్చుకొని పయనించుకొని జీవితం గడపాలి. అది ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకా ఏం చెప్పాలి, అదే కొంతమంది లేచి బాధపడుతూ ఉంటారు. బాధలు మనకు కాకపోతే ఎవరికి వస్తాయి? మనుషులకే వస్తాయి. ఈ చెట్టు ఉంది, చనిపోయింది, దానికి కష్టమో లేదు, బాధ లేదు. నీళ్ళు వేస్తే పెరుగుతుంది, లేదంటే లేదు. ఆ చెట్టు రేగుపల్లి చెట్టు, అది బాగానే ఉంది, పండిస్తుంది. పండుకొస్తున్నందుకు అది బాధపడుతుందా లేదో మనకు తెలియదు. ఈ చెట్లు ఉన్నాయంటే మనకి మంచి గాలినిస్తాయి, అది మంచి నీరు పీల్చుకుంటాయి. మనం వదిలేగాలి అవి పీల్చుకుంటాయి. ఇట్లు కట్ చేసినప్పుడు వీటికి బాధ వస్తుంది, కట్ చేయకపోతే అందంగా కనపడదు. ఇది 2 రకాలుగా ఉపయోగపడుతుంది.
ఈ ఇంటి వాళ్ళకి గోడ కింద మంచి గాలి, అంటే అటుపక్క కొంచెం గార్డెన్గా ఉంటుంది అన్నమాట. లోపల సరదాగా సాయంకాలం పాటు కూర్చొని మార్నింగ్ పూట కాసేపు యోగాలు అలాంటివి చేసుకుంటే బెటర్గా ఉంటాయి అన్నమాట. మంచి గాలి వస్తాయి. డ్రైవర్లు, కార్ డ్రైవర్లు లేచిన వెంటనే కార్లు క్లీన్ చేసుకుంటారు. కోయిట్లో ఉన్నాం, ఎంత అందంగా ఉన్నాయో ఇల్లులు, క్లీన్గా నీట్గా. ఎన్నో లక్షలు ఖర్చు పెడతారు. ఒక్కో ఇంటికి ఎంతమంది ఉంటే అంతమంది కార్లు ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్కి కారు, పిల్లలకి మన ఇండియాలో చెప్తున్నట్టు వాళ్ళకి ఓటర్ కార్డు గుర్తింపు వచ్చినట్టు వస్తే వాళ్ళకి కూడా కారు ఇచ్చేస్తారు, కారు కొనేసుకుంటారు. అది అందుకు ఒక్కో ఇంటికి ఇన్నేసి కార్లు ఉంటాయి. బోటు ఇక్కడ కాసేపు సరదాగా తిరుగుతూ ఉంటారు. బోట్లో షికారుకి వెళ్ళి చేపలు పట్టుకొని తెచ్చుకొని తిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు అయితే ఈ రూమ్లో ఉంటాయన్నమాట. ఈ రూమ్లో ఉండి ఇల్లు కూడా తీసుకొని వెళ్తారు. మంచిగా పడుకొని రెస్ట్ తీసుకొని ఎంజాయ్ చేసి వస్తాయి. పావురాలు చూసారా వచ్చి అలా తిన్నాయి. ఒక్కొక్కసారి నేను కూడా బియ్యము, కందిపప్పు అలా తెచ్చేస్తూ ఉంటాను. ఏవి దొరుకుతాయి తింటూ ఉంటాయి. కొంతమంది ఇక్కడ వేస్తూ ఉంటారు ఇంటి వాళ్ళు ఫుడ్. వచ్చేసాను నా రూమ్కి. సలాం అలైకుం. అంతే, ఆయన మా ఇంటి పక్క బాబా మంచోలాగా. మార్నింగ్ లేచి వాకింగ్కి వెళ్ళి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ ఎక్సర్సైజ్ చేసి వస్తున్నాను. కార్లు నీట్గా ఉంటే క్లీన్ చేయవసరం లేదు, కార్లు నీట్గా లేకపోతే క్లీన్ చేసుకోవాలి. ఆ 3వ ఇల్లు మా ఇల్లు. పైన ఈ చెట్లు ఉన్నది వేరే వాళ్ళది. ఆ తర్వాత ఈ 3 కార్లు ఉన్నది వేరే వాళ్ళ ఇల్లు. దాని తర్వాత కార్లు లైన్గా ఉన్నాయన్నీ మా ముసలోడు కొడుకులు, కోడళ్ళు కార్లు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.